గైస్ ఈ వీడియో చేసి అయితే ఒక 7 మంత్స్ అవుతుంది అప్లోడ్ చేయడానికి. ఇప్పుడు కుదిరింది. ఇంకా వాచ్ అండ్ ఎంజాయ్. Brothers and sisters of my world, welcome to my channel Aki Talkie. So guys, finally I'm doing a video on my hair care, so let's get started. ఇంట్రో చూసి భయపడ్డారా గైస్? ఇప్పుడైతే మీకు ఒక టిప్ చెప్తా, ఇది వినండి. ఇదేంటి అనుకుంటున్నారా గైస్? సో ఇదే మన టిప్. ఉల్లిగడ్డ కేవలం 100 రూపాయలు మాత్రమే, 4 కిలోలు. బండి అయితే మనది కాదు గైస్, ఈ ఛానల్ మాత్రం మనది. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడాలి, ఇప్పుడు చేయాలి కూడా. సో ఇప్పుడు మన ఇంకొక టిప్ కూడా చెప్తా, అదేంటంటే పేషెన్స్. వీడియో ఎండింగ్ వరకు చూడండి. బోరింగ్గా ఉండకుండా కొంచెం ఫన్ అయితే యాడ్ చేశాను. ఫన్నీగా వీడియో అయితే బాగా వస్తుంది గైస్, చూడండి ఎండింగ్ వరకు. పేషెన్స్ కూడా ఒక టిప్పేనా అంటే టిప్పే, ఎందుకంటే ఇది ఒక స్లోగా వచ్చే రిజల్ట్, ఫాస్ట్గా వచ్చేది కాదు. దీనికి పేషెన్స్ అయితే చాలా అవసరం. ఎంత ఓపిక వాడితే అంత మంచి రిజల్ట్ ఉంటుంది దీనికైతే. నేనైతే మెయిన్గా ఇదే యూజ్ చేసిన. మీరు ఒకవేళ నా హెయిర్ చూడాలనుకుంటే నా ప్రొఫైల్కి వెళ్ళి చూడండి. దీంట్లో ఏం కెమికల్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండవు కాబట్టి, ప్యూర్ న్యాచురల్ కాబట్టి యూజ్ చేయడం సేఫ్. ఎంత సేఫ్ అయినా కూడా కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయండి గైస్. సో స్టార్టింగ్లో నాకైతే కొంచెం హెడేక్ అయితే వచ్చింది, ఇంకా కొంచెం హెయిర్ ఫాల్ కూడా అయ్యింది. ఫస్ట్ అయితే మీరు ఒక ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, దాని తర్వాత సేఫ్ అనిపిస్తే కంటిన్యూగా యూజ్ చేయండి. రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. దీనికైతే మెయిన్గా పేషెన్స్ అయితే చాలా అవసరం. ఊరికే పేషెన్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే, మెయిన్గా నా ఛానల్ చూసేది టీనేజర్స్, కాలేజ్ గర్ల్స్. కొంచెం పేషెన్స్ తక్కువనే ఉంటుంది. కొంచెం పెద్దవాళ్ళకైతే పేషెన్స్ ఉంటుంది, వినగలుగుతారు వీడియో కూడా. గర్ల్స్ కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే ఎండింగ్ వరకు వీడియో చూడండి. నేను కూడా ఈ టిప్ యూజ్ చేయడం నా 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేసిన. నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు చెప్పే ఆనియన్ టిప్పే కాదు గర్ల్స్, ఇంకా నా దగ్గర చాలా టిప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇదైతే ఒకటి షేర్ చేసుకుంటా. ఇది సక్సెస్ అయిందంటే మాత్రం మీతో ఇంకా టిప్స్ షేర్ చేసుకుంటా. మీరైతే నన్ను ఎంకరేజ్ చేయండి గైస్. ఈ వీడియో కింద ఒక 50 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 50 లైక్స్ క్రాస్ కాగానే ఇంకా నేను వీడియోస్ చేస్తూనే ఉంటా. అవి కూడా మంచి ఎఫెక్టివ్గా వర్క్ అయ్యే వీడియోసే చేస్తా. సో గైస్, ఫైనల్గా టిప్ ఏంటంటే, ఆనియన్స్ పీల్ ఆఫ్ చేసేసి, ఒకవేళ మీది షార్ట్ హెయిర్ అయితే 1 ఆనియన్ తీసుకోండి, ఒకవేళ లాంగ్ హెయిర్ అయితే 2 ఆనియన్స్ తీసుకోండి. బెటర్ రిజల్ట్స్ కోసం రెడ్ ఆనియన్ యూజ్ చేయండి, ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. ఆనియన్ పీల్ ఆఫ్ చేసిన తర్వాత దాన్ని మిక్సీకి వేసుకోండి, లేకపోతే తురుముకోండి. దాన్ని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత జ్యూస్ వస్తుంది కదా, ఆనియన్ జ్యూస్లో కొంచెం కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకొని హెయిర్ని పాయలుగా తీసుకుంటా స్కాల్ఫ్కి అయితే అప్లై చేయండి. హెయిర్ని అయితే మంచిగా పాయలు తీసుకుంటా మొత్తం మెయిన్గా స్కాల్ఫ్కి పెట్టుకోండి. దాని తర్వాత ఒక 45 మినిట్స్ 1 అవర్ అట్లా మ్యాక్సిమం ఉంచుకొని హెయిర్ వాష్ చేసేసుకోవడమే. ఈ వీడియో క్లిక్ అయిందంటే మాత్రం ఆనియన్ జ్యూస్ మొత్తం పీల్ ఆఫ్ నుంచి మొత్తం హెయిర్ వాష్ వరకు మొత్తం చూపిస్తా ఒక వీడియోలో. వీక్లీ 2 యూజ్ చేయండి గైస్. నేనైతే వీక్లీ 1 యూజ్ చేస్తా, ఎందుకంటే నేను వీక్లీ 1 మాత్రమే హెడ్ బాత్ చేస్తా. వారానికి 2 సార్లు యూజ్ చేసారంటే మాత్రం ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నాకంటే బద్ధకం, నేను వీక్లీ 1 మాత్రమే యూజ్ చేస్తా, 1 మాత్రమే హెడ్ బాత్ చేస్తా. వీక్లీ 1 మాత్రమే హెడ్ బాత్ చేస్తా కాబట్టి 1 మాత్రమే యూజ్ చేస్తా. మీరు మాత్రం 2 యూజ్ చేయండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది గైస్. హెడ్ బాత్ అయితే షాంపూతో, మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూతో హెడ్ బాత్ చేయండి, లేకపోతే ఆ ఆనియన్ స్మెల్ అయితే భరించలేము. సో గైస్, ఇది మీకు వర్క్ అవుతుందో అవుతలేదో టేస్ట్ చేసుకోవడానికి ఫస్ట్ మీరు హెయిర్ ఎండింగ్స్ కొంచెం కట్ చేయండి, స్ట్రైట్గా కట్ చేసిన తర్వాత మీరు ఈ టిప్ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. దాని తర్వాత మీకు ఒక 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ వరకు యూజ్ చేయండి, ఏం పర్లేదు. అప్పుడు కానీ మీకు మీ హెయిర్ గ్రో అయిందా అవ్వలేదా
అనేది రిజల్ట్ తెలుస్తుంది. అనేది నేనైతే హెయిర్ గ్రోకి స్టార్ట్ చేయలేదు గైస్. ఫస్ట్ అయితే నేను వీక్లీ వన్స్ మాత్రమే హెడ్ బాత్ చేస్తాను కాబట్టి నాకు ఫుల్ డాండ్రఫ్ ఉండేది. ఫస్ట్ డాండ్రఫ్ కోసం అని నేను ఆనియన్ జ్యూస్ స్టార్ట్ చేసిన. దాని తర్వాత నాకు డాండ్రఫ్తో పాటు హెయిర్ ఫాల్ తగ్గింది, ఇంకా హెయిర్ గ్రో కూడా అయింది. ఈ ఆనియన్ జ్యూస్ అనేది నేను ఒక్కదాన్నే కాదు గైస్, నేను పెట్టుకున్నప్పుడల్లా మా బ్రదర్కి కూడా పెడతా. ఆయనకి కూడా డాండ్రఫ్ కోసమే పెడుతుండే. ఇప్పుడు డాండ్రఫ్ లేదు ఆయనకి, ఇంకా హెయిర్ ఫాల్ కూడా తగ్గింది. హెయిర్ ఆల్రెడీ మంచిగానే ఉంటుంది, కాకపోతే ఒకటే డాండ్రఫ్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లంకి ఆనియన్ జ్యూస్ పెడతాను నేను రెగ్యులర్గా. ఇప్పుడైతే మంచిగా ఉంది హెయిర్, డాండ్రఫ్ లేదు, హెయిర్ ఫాల్ కూడా. మా బ్రదర్ది అయితే మంచిగా హెల్తీగా ఉంటుంది హెయిర్, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఆయన హెయిర్ కూడా చూపిస్తా, మీరు 50 లైక్స్ మాత్రం క్రాస్ చేయండి గైస్, అంతే. గర్ల్స్కే కాదు గైస్, బాయ్స్కి కూడా యూజ్ అయ్యే టిప్స్ చెప్తా. ఇంకా మా బ్రదర్ కూడా ఏం యూజ్ చేస్తాడు, ఎందుకు అంత హెల్తీగా ఉంటుంది హెయిర్ అనేది కూడా చెప్తా. గైస్ ఫస్ట్ టైం కాబట్టి వీడియో క్లారిటీగా ఉండకపోవచ్చు, ఇంకా ముందు వచ్చే వీడియోస్ అయితే క్లారిటీగా ఉంటాయి. మీరైతే స్టే ట్యూన్ గైస్. వీడియో క్లారిటీగా లేకపోతే ఏమి గైస్, మీరు మాత్రం ఈ టిప్ యూజ్ చేయండి, మంచిగా వర్క్ అవుతుంది. మీ రిజల్ట్ మాత్రం నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి గైస్. ఒకవేళ మీకు ఇది కొంచెం నెగిటివ్ రిజల్ట్ వచ్చిందంటే మాత్రం స్టార్టింగ్లోనే ఆపేసేయండి గైస్, యూజ్ చేయకపోవడం మంచిది. ఒక 6 months to 1 year వరకు మీకు ఈ టిప్ వర్క్ అవ్వలేదంటే మాత్రం మీకోసం ఇంకా మంచి టిప్స్ అయితే చెప్తా గైస్. నేనైతే ఇదొక్కటే కాదు, ఇంకా చాలా టిప్స్ యూజ్ చేస్తా, అవి కూడా మీతో షేర్ చేసుకుంటా. ఈ ఒక్క టిప్ అయినా సరే గైస్ మంచిగా రెగ్యులర్గా యూజ్ చేయండి. ఒక్కటైనా సరే 10 ఏం అవసరం లేదు, మంచిగా రెగ్యులర్గా యూజ్ చేసుకోండి, మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది గైస్. ఇది యూజ్ చేయడంతో పాటు ఫుడ్ కూడా మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకోండి. మెయిన్గా టీనేజర్స్ అయితే ఎక్కువ, గర్ల్స్, కాలేజ్ గర్ల్స్ అయితే ఇంకా ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకుంటారు, అది అవాయిడ్ చేసేయండి. మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకోండి, ఇంకా మెంటల్గా కూడా మంచిగా ఉండండి. ఎందుకంటే కొందరు ఎక్కువ టెన్షన్స్ తీసుకుంటారు, నాకు కూడా ఎక్కువ టెన్షన్స్ వల్లనే హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంకా టెన్షన్స్ అయితే ఎక్కువ తీసుకోకండి, మెంటల్గా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మంచిగా ఉండండి గైస్, అంతే. మీరు హెల్తీ ఫుడ్ తీసుకొని ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మెంటల్గా హెల్తీగా ఉన్నట్టయితే మాత్రం ఇంకా మంచిగా వర్క్ అవుతుంది టిప్పు. ఇంకా ఇట్లా అన్హెల్తీగా ఉండి మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటే మాత్రం టిప్ కూడా ఏం యూజ్ అవ్వదని నా ఇంటెన్షన్, ఎందుకంటే నాకు కూడా అట్లనే అయింది కాబట్టి నా ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నా. సో గైస్ ఎంతసేపు అయిందో వీడియో మాత్రం మాట్లాడమంటే ఎంతసేపు అయినా మాట్లాడతా, అందుకే ఛానల్ నేమ్ అక్కిటాకి అని పెట్టేసిన. సో మీరు మాత్రం టిప్ ఫాలో అవ్వండి, ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ మాత్రం చేయండి. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్.